బాస్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కి ముందు టీమిండియా నుండి ఆ ఇద్దరు చెత్త పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్లేయర్స్ అవుట్. నయా ప్లేయింగ్ 11తో న్యూజిలాండ్కి ఇలా చెక్ పెట్టనున్న టీమిండియా. అవును బాస్, టీ20 వరల్డ్ కప్లో ఇక మిగిలింది ఒకే మ్యాచ్, ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచామంటే చాలు హిస్టరీ రిపీట్, హిస్టరీ డిఫీట్ అవుతుంది. మరోసారి ప్రపంచ కప్ మన చేతికి చిక్కుతుంది. లేదంటే మాత్రం బాస్ సొంత గడ్డపై ఇండియా పరువు మొత్తం పోతుంది. మరి ఇది జరగకూడదు అనుకుంటే ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఈ 2 మార్పులు చేయాలి. మరి ఆ 2 మార్పులేంటి, ఎందుకు చేయాలి, చేయకపోతే గెలవలేమా, న్యూజిలాండ్ని ఓడించలేమా? మరి ఓడించాలి అంటే మన పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబే ఈ వీడియో. బాస్, ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్. మరి ఈసారి ఈ వరల్డ్ కప్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తేల్చే మ్యాచ్ మార్చి 8న జరగనుంది. ఇక ఇంతకుముందు వరల్డ్ కప్లో ఏం చేశారు, ఎలా గెలిచారు, ఎలా ఇక్కడి వరకు వచ్చారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఫైనల్లో ఏం చేస్తారు అన్నదే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ని ఎలా గెలుస్తారు, గెలవడానికి ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేస్తారు అన్నదే ఇంపార్టెంట్. ఎందుకంటే బాస్, టీమిండియా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ని ఢీకొట్టనుంది. ఇది అదే న్యూజిలాండ్ బాస్, గ్రూప్ దశలో టీమిండియాని చిత్తుగా ఓడించిన సౌత్ ఆఫ్రికాని కేవలం 13 ఓవర్స్లోనే పడగొట్టి వరల్డ్ కప్ నుండి బయటకు నెట్టేసింది. మరి అలాంటి టీంని ఓడించాలంటే ఏ చిన్న అవకాశాన్ని న్యూజిలాండ్కి ఇవ్వకూడదు. ఎందుకంటే ఏ టీం అయినా గెలవాలనుకుంటే ఫస్ట్ ఆపోజిట్ టీం బలహీనతలపై చాలా బలంగా దాడి చేస్తుంది, ఒత్తిడి పెంచుతుంది. ఆ ఒత్తిడితోనే చిత్తయ్యేలా చేస్తుంది. మరి అలాంటి బలహీనతలు టీమిండియా ప్లేయింగ్ 11లో ఒకటి కాదు, రెండు ఉన్నాయి బాస్. మరి ఆ బలహీనతలను పక్కన పెట్టి టీంకి బలాన్ని చేకూర్చే ఇద్దరిని ప్లేయింగ్ 11లోకి తెస్తే టీమిండియా వరల్డ్ కప్ గెలవడం పక్కా. లేదు, మా ప్లేయింగ్ 11లో మార్పులు చెయ్యము, విన్నింగ్ టీంనే కంటిన్యూ చేస్తాం అంటే మాత్రం బాస్, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో త్రుటిలో మిస్ అయిన ఓటమి ఈసారి ఫైనల్లో ఖచ్చితంగా పలకరించడం గ్యారంటీ. కాబట్టి ప్లేయింగ్ 11లో మార్పులు అనివార్యం. మరి ఎలాంటి మార్పులు, ఎవరా ఇద్దరు ప్లేయర్స్ అంటే ఫస్ట్ అభిషేక్ శర్మని మార్చేయాలి బాస్. ఇది చాలా అత్యవసరం. ఎందుకంటే అభిషేక్ ఈ వరల్డ్ కప్లో ఆడిన 7 మ్యాచెస్లో 89 రన్స్ చేశాడు, యావరేజ్ జస్ట్ 13. ఈ గణాంకాలే చెబుతున్నాయి బాస్, ఫైనల్ చేరాలంటే ఇలాంటి ప్లేయర్ని పొర్రపాటున కూడా ప్లేయింగ్ 11లో ఉంచకూడదు అని. యాక్చువల్గా వరల్డ్ కప్కి ముందు తనే టీమిండియా అసలైన బలం, తనే టీ20 ఫార్మాట్ నెంబర్ 1 బ్యాటర్. తన మీదే చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. బట్ తను మాత్రం వరుసగా విఫలం అవుతూనే ఉన్నాడు. తను విఫలం అవ్వడం కూడా లక్కు బాలేక కాదు. ఈ మాట అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. బుర్ర వాడక అవుట్ అవ్వడమే చాలా మందికి చాలా నిరాశను కలిగిస్తుంది. ప్రతి మ్యాచ్లో రావడం, హాఫ్ స్పిన్నర్ బంతి వేయగానే గాల్లోకి లేపడం, అక్కడ ఉండే ఒక్క ప్లేయర్ చేతికి లడ్డూ లాంటి క్యాచ్ ఇవ్వడం, పెవిలియన్ దారి పట్టడం. ఈ వరల్డ్ కప్ మొత్తం ఇదే తంతు. మొన్న సెమీఫైనల్ మ్యాచ్లో ఆపాటికి సంజు చెబుతూనే ఉన్నాడు, ఈ ఓవర్లో ఆల్రెడీ 2 బౌండరీస్ వచ్చాయి, రిస్కీ షాట్ ఆడకు అని. యాక్చువల్గా ఇంగ్లాండ్ టీం విల్ జాక్స్కి బౌలింగ్ ఇచ్చిందే అభిషేక్ని అవుట్ చేయడానికి. ఇదంతా తెలిసి కూడా మళ్ళీ రిపీట్ అదే చెత్త షాట్, అలానే అవుట్ అవ్వడం, పెవిలియన్ చేరడం. ఒకటి మన బుర్ర పని చేయట్లేదు. అలాంటప్పుడు సంజు చెప్పినప్పుడైనా ఒక్క బంతి ఓపిక పట్టుంటే ఏమయ్యేది? నీకెందుకంత ఈగో? ఆఫ్ స్పిన్నర్నే అటాక్ చెయ్యాలి అని ప్రతిసారి వాళ్ళ చేతిలోనే అవుట్ అవుతున్నావు కదా. ఆఫ్ స్పిన్నర్స్ వేస్తున్న టైంలో సింగిల్స్ తీసి మరో బాలర్ని అటాక్ చేసి కొంచెం క్రీజ్లో కుదురుకుంటే చాలు, ఆ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ప్రపంచంలోని ఏ ఆఫ్ స్పిన్నర్ కూడా నిన్ను ఏమీ పీకలేడు. మరి ఆ మాత్రం ఆలోచించని నీ బుర్ర ఉన్నట్లా లేనట్లా. కనీసం ఈ విషయాన్ని బ్యాటింగ్ కోచ్ అయినా చెప్పాలి కదా. అఫ్కోర్స్ బాస్, క్రికెట్ గురించి వాళ్లకు తెలిసిన దాంట్లో వెంట్రుక మందం కూడా నాకు తెలియదు, యాక్సెప్ట్ చేస్తా. బట్ నేను కామన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్. టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని చాలా బలంగా కోరుకునే డై హార్ట్ ఫ్యాన్. అందుకే నాకు తెలిసింది చెబుతున్నా. ప్రస్తుతం అభిషేక్ ప్లేయింగ్ 11లో అన్ఫిట్. తనను తప్పించి తన స్థానంలో రింకు సింగ్కి గానీ, వాషింగ్టన్ సుందర్కి గానీ చోటివ్వాలి. రింకు ఎందుకంటే అభిషేక్ ఎలాగూ బౌలింగ్ వేయట్లేదు. తన స్థానాన్ని మరో బ్యాటర్తో ఫిల్ చెయ్యాలి అనుకుంటే రింకు పర్ఫెక్ట్ ఆప్షన్. లేదు, ఓ బౌలింగ్ ఆప్షన్ కావాలి. ఎందుకంటే శివం దూబే బ్యాటింగ్ అదరగొడుతున్నాడు కానీ బౌలింగ్లో తేలిపోతున్నాడు. సో
పర్ఫెక్ట్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ కావాలి అనుకుంటే వాషింగ్టన్ సుందర్కి చోటివ్వాలి. దీంతో సుందర్ మినిమం ఓ 2-3 ఓవర్స్ వెయ్యను గలడు. అభిషేక్ కొట్టే ఆ 5-10 రన్స్ బాధను గలడు. ఈ మార్పే చేయాలి. మన విజయ అవకాశాలని పెంచుకోవాలి. ఈ మార్పు చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది బాస్. అదేంటంటే ఓపెనర్గా కిర్రాక్ ఫామ్లో ఉన్న ఇషాన్ని సంజు కోసం ఫస్ట్ డౌన్లో దించుతున్నారు. ఇప్పుడు సంజు ఏమో అద్భుతంగా ఆడుతున్నాడు, అభిషేక్ ఫ్లాప్ అవుతున్నాడు. ప్లేయింగ్ 11 నుండి అభిషేక్ని తొలగిస్తే ఆ స్థానంలో ఇషాన్ ఓపెనర్గా వచ్చేస్తాడు. అప్పుడు స్టార్టింగ్ మ్యాచెస్లో చెలరేగినట్లు ఇషాన్ చెలరేగుతాడు. అఫ్కోర్స్ ఫస్ట్ డౌన్లోనే వచ్చిన అభిషేక్ త్వరగా అవుట్ అవ్వడం వల్ల ఓపెనర్గానే అనిపించినా ఒక వికెట్ కోల్పోయాం అన్న చిన్న ప్రెషర్ మైండ్లో ఉంటుంది కదా. అలా ఆడడానికి దిగడమే ఓపెనర్గా దిగి ఆడడానికి తేడా ఉంటుంది కదా. సో అభిషేక్ని తొలగిస్తే కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ని చిత్తు చెయ్యాలి అంటే టీమిండియా చేయాల్సిన మరో మార్పు, తప్పక చెయ్యాల్సిన మార్పు వరుణ్ చక్రవర్తిది. యాక్చువల్గా తను మిస్టరీ స్పిన్నర్. మిడిల్ ఓవర్స్లో ఆపోజిట్ టీం మిడిల్ ఆర్డర్ని కక్కా వికలం చేసి టీమిండియాకి ఎన్నో విజయాలు అందించిన ప్రైమ్ స్పిన్ బౌలర్. బట్ వరల్డ్ కప్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. తన బౌలింగ్ని ఆపోజిట్ బ్యాటర్స్ చీల్చి చెండాడుతున్నారు. ఎంతలా అంటే వరుణ్ చక్రవర్తి గత 4 మ్యాచ్ల్లో వేసిన 12 ఓవర్స్లలో ఏకంగా 186 పరుగులు దంచి పడేశారు అంటేనే అర్థం చేసుకోండి మిస్టరీ స్పిన్నర్ మాయని పూర్తిగా తొలగించేశారు అని. సో భారీగా పరిగణిస్తూ టీమిండియాకి భారమవుతున్న చక్రవర్తిని తప్పించి తన స్థానంలో రెస్ట్ స్పిన్నర్ చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కి చోటివ్వాలి. ఫైనల్ ఆడుతుంది ఎక్కడ? అహ్మదాబాద్లో. ఆ పిచ్పై కుల్దీప్ లాంటి ఎక్స్పీరియన్స్ రిస్ట్ స్పిన్నర్ చాలా ఇంపాక్ట్ చూపించగలడు. టీమిండియా గెలుపుకి ట్రంప్ కార్డ్గా మారగలడు. సో వరుణ్ని తప్పించి కుల్దీప్కి చోటిస్తే ఇటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా దుర్భేద్యంగా మారుతుంది. మరి ఈ మార్పులు చేశాక టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అంటే ఓపెనర్స్గా సంజు శాంసన్, ఇషాన్ కిషన్, ఫస్ట్ డౌన్లో తిలక్ వర్మ, 4th ప్లేస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5th ప్లేస్లో శివం దుబే, 6th ప్లేస్లో హార్దిక్ పాండ్యా, 7th ప్లేస్లో అక్షర్ పటేల్, 8th ప్లేస్లో రింకు సింగ్ లేదంటే వాషింగ్టన్ సుందర్, 9th ప్లేస్లో కుల్దీప్ యాదవ్, 10th ప్లేస్లో హర్షదీప్ సింగ్, 11th ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా. ఇలా ఉంటుంది టీం. ఈ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగితే మాత్రం బాస్ ఖచ్చితంగా న్యూజిలాండ్ని చిత్తు చేయడం 100% గ్యారంటీ. అలా కాదని విన్నింగ్ టీంలో మార్పులు చేయడం కుదరదని ఫైనల్లో బరిలోకి దిగితే మాత్రం బాస్ ప్రపంచ కప్ చేజారే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఐసీసీ ట్రోఫీ గెలవాలంటే టీంలో ఏ చిన్న బలహీనత ఉండకూడదు. అలాంటిది ప్లేయింగ్ 11లో రెండు బలహీనతలతో బరిలోకి దిగి గెలవడం ఆల్మోస్ట్ అసాధ్యం. ఈ ఇద్దరికి తోడు దురదృష్టం వల్ల మరో 2-3 ఫ్లాప్ అయ్యారంటే ఫినిష్. ప్రతి ఒక్క భారతీయుడి కల చెదిరిపోతుంది. కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ప్లేయింగ్ 11లో ఈ 2 మార్పులు చేసి బరిలోకి దిగాలి. న్యూజిలాండ్ని ఓడించాలి, ప్రపంచ ఛాంపియన్లుగా మారాలి, ప్రపంచ కప్ని మరోసారి ముద్దాడాలి. ఏమంటారు బాస్? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఈ 2 మార్పులు చెయ్యాలా వద్దా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.